హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమెరికాలోని మా బ్యాక్ యార్డ్ గార్డెన్లో పుచ్చకాయని ఏ విధంగా పెంచుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. మేము లోకల్ స్టోర్ నుంచి తెచ్చుకున్న పుచ్చకాయలో సీడ్లెస్ అయినా కానీ ఒక సీడ్ ఉంటే దాన్ని నేను సాయిల్లో అయితే పెట్టాను. పెడితే మీరు ఈ వీడియోలో చూస్తున్న విధంగా అయితే మొలకైతే వచ్చిన దానికి మేము ట్రేలీస్ అయితే వేసి దానికి పాకే విధంగా అయితే గ్రో చేసుకున్నాము. అలా ఒక 40 డేస్ అలా గ్రో అయ్యేసరికి దానికి 5 నుంచి 6 పిందెల వరకు పడినాయి కానీ అన్నీ ఎండిపోయాయి. కానీ ఇది ఒక్కటి మాత్రం కొంచెం గ్రో అయింది. సరే గ్రో అవుతుంది అని చెప్పి ఇంకా కొంచెం కంపోస్ట్ ఇస్తూ కంటిన్యూస్ వాటరింగ్ అయితే చేస్తూ ఉన్నాం దీనికి. అలా ఇస్తూ ఉండగా ఇంకా బాగా గ్రో అయితే అయ్యింది పుచ్చకాయ. అలా 65 డేస్ గ్రో అయిన తర్వాత మేము లాస్ వేగస్ ట్రిప్కి అయితే వెళ్ళాము. వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తే ఇలా బ్రేక్ అయిపోయింది. ఈవెన్ బ్రేక్ అయిపోయినా కానీ లోపల కలర్ కూడా వచ్చేసింది. సో ఇంక ఇది హార్వెస్ట్కి రెడీ అయిపోయిందేమో అని ఇంకా మేము హార్వెస్ట్ అయితే చేసేసిన తర్వాత ఇంకా దాన్ని కట్ చేసి ఆ బ్రేక్ అయిపోయిన పార్ట్ వరకు రిమూవ్ చేసేసి లోపల ఫ్రూట్ అయితే మేము టేస్ట్ చేసాము. అదైతే చాలా అంటే చాలా స్వీట్గా ఉంది. కలర్ కూడా చాలా కలర్ఫుల్గా వాటరీగా అయితే ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.